ప్రభునామనకు ఘనత కలుగునుగాక. రాజులకు రాసినటువంటి మొదటి గ్రంథం 21వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుంటున్నాము. అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయధనమునకు నాకిమ్ము, లేక నీ యొక్క అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చిదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకియ్యను అనెను. ఈ మాట మనం గమనించినప్పుడు ఆహాబు రాజు, ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు రాజు తన నగరును ఆనుకొని నాబోతు ద్రాక్ష తోట ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అది తను కలుపుకునేదానికి నాకు ఇమ్మని అడుగుతున్నాడు. అయితే నాబోతు ఏమంటాడంటే, అది నా పిత్రార్జితం, నేను నీకు ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పాడు. చెప్పేటప్పటికి మరి ఆహాబుకు కోపం వచ్చింది. మూతి ముడుచుకొనిన వాడై తన ఇంటికి వెళ్ళి భోజనం చేయక ఎవరితోనూ మాట్లాడక ఉంటున్నట్టుగా చూస్తున్నాం. వెంటనే మరి యెజబెల్ అడుగుతుంది, ఎందుకు నువ్వు ఎవరితో మాట్లాడకుండా భోజనం తినకుండా మూతి ముడుచుకొని ఉన్నావు, మంచం ఎక్కావు ఎందుకనంటే ఈ మాట చెప్తున్నాడు. ఆహాబు ఏమంటున్నా అంటే, నేను నాబోతున్న ద్రాక్ష తోట ఇవ్వమని అడిగితే అది నా పిత్రార్జితం, నేను నీకు ఈయనను అని చెప్పాడని చెప్తే యెజబెల్ అంటుంది, నువ్వు ఇప్పుడు ఇశ్రాయేలీలకు పరిపాలకుడుగా ఉంటున్నావు కదా, రాజుగా ఉంటున్నావు కదా, నువ్వు లేచి భోజనం తిని సంతోషంగా ఉండు, నీ మనసులో ఉల్లాసంతో ఉండు, నేను నీకు దానిని ఇప్పించుతానని చెప్పి ఆమె ఇద్దరు మనుషులను పిలిపించి ఏం చేశారంటే పట్టణం పెద్దలేదు తాకిది రాసి పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు సమాజ మందిరంలో కూడుకున్నప్పుడు ఈ యొక్క నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలికేటటువంటి ఇద్దరు పనికిమాలిన మనుషులను పంపించి వారు నాబోతు దేవునికిని రాజుకిని వ్యతిరేకంగా మాట్లాడాను అని అబద్ధ సాక్ష్యం చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అప్పుడు వారు ఆయన్ని బయటికి తీసుకెళ్ళి నాబోతుని బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపివేశారు. అయితే దేవుడైన యెహోవా ఈ విషయం చూచి తిష్బీయుడైనటువంటి ఏలియా ప్రవక్తను పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అన్నాడు, ఆహాబుని పిలిపించి ఏమన్నాడంటే, ఏ స్థలమునందైతే కుక్కలు నాబోతు యొక్క రక్తం నాకెనో అదే స్థలమందు నీ రక్తము కుక్కలు నాకును, యెజ్రెయేలు ప్రాకారం మీద నుంచి కింద పడి కుక్కలు తినివేయను అని దేవుడు వారికి శిక్ష విధించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, మనుషులు ఎవరు చూడలేదని మరి యెజబెల్ ఆ ద్రాక్ష తోట రాజుకి ఇప్పించడానికి ప్రయాసపడింది. కానీ మనుషులు ఎవరు చూడకపోయినా, ఎవరికి తెలియకపోయినా, ఎవరికి తెలుసు, దేవుడికి తెలుసు. మనం చేసే ప్రతి పని కూడా అంతే. మనం అబద్ధం ఆడవచ్చు, తప్పించుకోవచ్చు, మనం ఏదో ఒకటి చెప్పుకోవచ్చు, కానీ అన్నీ చూసేవాడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకోలేము. తీర్పు దినం ముందు దేవుని సన్నిధిలో నిలబడవలసిందే. వీరికి తీర్పు దినం వరకు కూడా రాలేదు. ఎప్పటికప్పుడే తీర్పు జరిగిపోయింది. దేవుని మాట ప్రకారంగానే ఖచ్చితంగా మరి ఆహాబు యుద్ధంలో చనిపోయినప్పుడు అతని రక్తము కుక్కలు నాకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత యెజబెల్ ప్రాకారం మీద నుంచి పడదోయబడి కుక్కలు ఆమె మాంసం తినేవేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. శిక్ష ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి శిక్ష అమలైంది. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఈ వాక్యాలను బట్టి ఏం నేర్చుకోవాలంటే, మనుషులకు కాదు, మనం దేవునికి భయపడాలి. దేవుడు అనేవాడు సమస్తం చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి భూలోకం అంతటా సంచారం చేయును అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక దేవుడు చూస్తున్నాడనే భయంతో మనము ప్రతి చోట ఉండాలి. బలహీనులైన వారిని మన బలం చేత మనం జయించినప్పటికీ బలవంతుడైనటువంటి దేవుడు మన మీద ప్రభుత్వం చేయడానికి శక్తిమంతుడని మనం మర్చిపోకుండా ఇక మీదటైనా ప్రతి ఒక్కరూ దేవుని భయంతో జీవించాలని దేవుడు ఇక్కడ హెచ్చరికిస్తున్నాడు. దాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, మనుషులు ఎవరు చూడకపోయినా నువ్వు చూసే దేవుడుగా ఉంటున్నావు. మా పొరపాటులను బట్టి మాకు తగిన శిక్ష ఇచ్చే దేవుడు నువ్వే నా తండ్రి. కనుక మేము నీ భయంతో వణుకుతో ఈ లోకంలో జీవించినంత కాలం జీవించుటకు మాకును సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.